గురు బ్రహ్మా గురుర్విష్ణు గురుదేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. నమస్కారం మాస్టర్. నమస్కారం మాస్టర్ KPK. నమస్కారం మాస్టర్ EK. నమస్కారం మాస్టర్ MN. నమస్కారం మాస్టర్ CVV. నమస్కారం మాస్టర్ CVV. నమస్కారం మాస్టర్ CVV టు యువర్ లోటస్ ఫీట్. ఓం శాంతి శాంతి శాంతి. సోదర బృందానికి నమస్కారాలు. మనం ఎంతవరకు శ్రీమద్ భాగవతం రహస్య ప్రకాశంలో దశమస్కందం పూర్వభాగంలో 968 పద్యాల వరకు రహస్య ప్రకాశం చదువుకోవడం జరిగింది. ఇంతవరకు శ్రీకృష్ణుడు శరత్రాత్రిలోని వేణుగానం చేయుచున్నాడు. చేసిన తర్వాత ఆ శబ్దం విని అందరూ ఆకర్షించబడుతున్నారు. గోపికలు కూడా అక్కడికి ఆకర్షింపబడి రావడం జరిగింది. ఆ తదుపరి 969, 970 పద్యాల నుంచి ఈ విధంగా వివరిస్తున్నారు. సుఖమహర్షి మాటలు విని పరీక్షిత్తు విస్మయముతో ఇట్లనెను. మహర్షి, శ్రీహరిని పరబ్రహ్మమని భావించి ఆరాధించిన వారికి మాత్రమే మోక్షము లభించును కదా. మరి ఆ గోపికలు అజ్ఞానముతో కృష్ణుడు తమకు ప్రియుడనియు జారుడనియు భావించిరి. అట్టివారికి కూడా మోక్షమెట్లు లభించునో వింతగా ఉన్నది. ఈ సంశయము మీరే తీర్చవలెను. సుఖయోగి ఇట్లు జవాబు చెప్పెను. మహారాజా, నేనింతకు ముందు చెప్పితిని కదా, కృష్ణుని ద్వేషించి అతనిపై శత్రుత్వము వహించిన శిశుపాలుని కన్నా మూఢులు ఎవ్వరున్నారు? ఇక్కడ మూఢుడనగా మోహము చెందినవాడు. అట్టి శిశుపాలుడు కూడా మోక్ష పదవిని పొందగలిగిన కదా. ఇక కృష్ణుని ప్రేమించి అతనిని ప్రియునిగా భావించి తపించిన గోపికలకు మోక్ష పదవి పొందుట అసాధ్యమా? పాపరహితుడు, అవ్యయుడు, అప్రమేయుడు, గుణములు లేనివాడు అయిన గోవిందుని మూర్తి మానవజాతికి మోక్షప్రదాయిని అగుచున్నది. ఇందులో సందేహం ఎంతమాత్రమూ లేదు సుమా. శ్రీహరిని ధ్యానించుచుండుట ఒక్కటే ముఖ్యము. ఆ ధ్యానము ఏ రూపముగా అయిననూ కావచ్చును. మీ పితామహులైన పాండవుల వలె బంధుత్వముతో భావింపవచ్చును. శిశుపాల దంతవక్త్రుని వలె శత్రువుగా అయినను భావింపవచ్చును. సత్యభామ మొదలైన భార్యల వలె శృంగార భావముతో భావింపవచ్చును. కౌసల్య యశోదల వలె వాత్సల్యముతో భావింపవచ్చును. గజేంద్రుని వలె ప్రాణభీతితోనైనను ధ్యానింపవచ్చును. అక్రూరుడు, విదురుడు మొదలైన వారి వలె భక్తితో సేవింపవచ్చును. మనస్సు శ్రీహరికి అంకితమై ఉన్నచో చాలును. మోక్షము పొందుటకు అది ఏ మార్గము. బాంధవమునైన పగనైన వగనైన
ప్రీతినైన ప్రాణభీతినైన భక్తినైన హరికిన్ పరతంత్రులై ఉండు జనులు మోక్షమునకు జనురధిపా. ఈ పద్యము చాలా ప్రసిద్ధమైనది. సాధకుడు కాదలిచినవాడు నిరంతరము మంత్రము వలె ధ్యానింపదగిన భాగవత పద్యములలో ఇది ఒకటి. తరువాత 974 పద్యం. కనుక మహారాజా, జన్మలు లేనివాడు పరమపురుషుడు యోగీశ్వరుడు అయిన శ్రీహరిని స్పృశించిన వారెవరైనను మోక్షమును పొందుదురు. చివరకు కదలిక ఎరుగని చెట్లు, బండలు వంటి స్థావరములు కూడా శ్రీహరి స్పర్శ సోకినచో మోక్షమును పొందును. ఇందులో ఆశ్చర్యమేమున్నది? ఇక వినము. గోపికలు ఈ విధముగా తన మధుర వేణుగానము విని వచ్చుట చూచి మురళీకృష్ణుడు చిరునవ్వు నవ్వెను. సుగుణవంతుడు, మాటలలో నేర్పరియగు వంశీకృష్ణుడు తన మాటల నైపుణ్యము మెరయుచుండగా ఇట్లనెను. గోపికలారా, మీకందరకును క్షేమమే కదా? మీ గోవుల మందలకు ఏమీ ఆపదలు లేవు కదా? ఈ అడవిలో సింహములు, పులులు, మదపుటేనుగులు సంచరించుచుండును కదా? పైగా ఇంత రాత్రివేళ మీరిటు వచ్చుట ఎంత ప్రమాదము! మీ సాహసము చాలుగాని ఇక సంతోషముగా మీ ఇండ్లకు తిరిగిపోండు. మీరిట్లు వచ్చినట్లు తెలియని మీ వారు ఏమనుకుందురు? మీ తల్లిదండ్రులు, భర్తలు, మరుదులు, కుమారులు, సోదరులు, బంధువులు, పూజ్యులైన పెద్దలు కుటుంబ గౌరవపు హద్దులు దాటిపోయిరని బాధపడుచుందురు కదా? గోకులములో అన్ని చోట్లను వెతికి లేరు, ఇక వెళ్ళిపోయిరి అని నిశ్చయించుకొని కృంగిపోయి ఉందరు. మీ వంటి వారికిట్టి సాహస ప్రయత్నము తగునా? చక్కని కులములో పుట్టిన పులస్త్రీలు ఇట్లు ప్రవర్తించవచ్చునా? మీ ప్రవర్తన వలన వంశగౌరవము చెడిపోవును. మిమ్ము గుండెలలో పెట్టుకుని చూచుకొనుచున్న మీ భర్తలు 10 మందిలో నగుబాటై పోవుదురు. అత్తమామలను బాధపెట్టి, సోదరుల గౌరవము పాడు చేసి, బంధువులకు రోత కలిగించి, చివరకు తల్లిదండ్రులకు కూడా వెగటి కలిగించి, ఇట్టి పనులు మంచివి కావు. పరపురుషునిపై వ్యామోహముతో ఇల్లు వీడి ఇట్లు వచ్చినచో లోకులు మెచ్చుకొందురా? గోపికలారా, కులసతి ఇట్లు ప్రవర్తించట ఎంతమాత్రమూ మంచిది కాదు. భర్తకు తెలిసినచో కోపముతో భార్యనైనా చంపును, లేదా అభిమానముతో తనకు తానే చంపుకొనను. సమాజపు కట్టుబాటు దాటి ప్రవర్తించినారని రాజుకు తెలిసినచో దండన తప్పదు. ఇది మామగారికి తెలిసినచో సంసార బంధమే చెడిపోవును. తల్లిదండ్రులకు తెలిసినచో బయట తల ఎత్తుకొనలేరు. మీ తోటికోడలికి తెలిసినచో బ్రతికియున్నంత కాలము ఎత్తి పొడుచుచునే ఉండును. కొడుకులకు తెలిసినచో మేము చులకనగా చూచెదరు. దూరపు బంధువులకు తెలిసినచో రెచ్చిపోయి కాపురములను పూర్తిగా పాడు చేయుదురు. గ్రామమును రక్షించు అధికారియగు తలవరి ఈ సమయములో మేము చూసినచో పట్టుకొని శిక్షించును. ఇక బయటివారికి తెలిసినచో మీరు తల ఎత్తుకొనగలరా? ఇట్టి పనుల వలన పాపము కలుగును. దాని వలన పరలోకములో సుఖము లేదు, సరికదా? ఈ లోకములో అయినను సుఖము లేదు. పోనీ ఈ అనుభవించు సుఖమునైనను నిర్భయముగా అనుభవించగలరా? అది కూడా లేదు కదా. ఉన్న పేరు చెడగొట్టుకొను ఈ పరపురుష వ్యామోహము ఒక ఇంటి ఇల్లాలికి గౌరవము కాదు. భర్త ఎటువంటి వాడైనను భార్య వానినే అంటిపెట్టుకుని ఉండవలెను. అతడు బక్కవాడైనను, కురూపి అయినను, చదువు సంస్కారములు లేనివాడైనను, బుద్ధిహీనుడైనను, రోగిష్టివాడైనను, ప్రవర్తన సరిగా లేనివాడైనను భర్తను తిరస్కరించుట భార్యలకు సరియైన పద్ధతి కాదు. గోపవనితలారా, ఈ ప్రదేశం ఎటువంటిదనుకున్నారు? యమునా నది పవిత్ర జలములతో పెరిగి చిగుళ్లతో, ఆకులతో, పువ్వులతో నిండిన ఈ ఉద్యానవనములో మీ మనస్సులు హద్దులు తప్పుచున్నవేమి? వెంటనే వెనుదిరిగి పొండు. అక్కడ మీ బిడ్డలు ఆకలితో ఏడ్చుచున్నారు. వారికి పాలు త్రాగించి ఆకలి తీర్చుడు. లేగ దూడలను ఆవుల దగ్గరకు వదిలి పాలు త్రాగింపుడు. ఇక పొండు. పోయి మీ భర్తలను చక్కగా సేవించుకొనుడు. ఇక్కడ మాస్టర్ గారు వివరణిస్తున్నారు. కృష్ణుడు చేసిన ఈ ఉపదేశము చాలా గొప్పది. కులపతులు ఆచరింపవలసిన విధానమెందు వివరముగా వర్ణించబడినది. పరపురుష వ్యామోహములో పడిన కులసతుల కష్టములు ఎట్లుండునో చక్కగా ప్రదర్శింపబడినవి. తరువాత 982 పద్యం. ఎందరు వనితలు నన్ను కోరి ఇక్కడికి వచ్చినారు. మానవులే కాక సమస్త జంతువులు నాకు ప్రియమైనవే కదా. కనుక మీరిట్లు వచ్చుటలో తప్పులేదు. అయినను మీరిక్కడ ఉండుట భావ్యము కాదు.
ఆడువారు భర్తలను సేవించుటయే సనాతనమైన ధర్మమని పెద్దలు చెప్పుచుందరు. సృష్టిలో ఎక్కడైనను ఈ ధర్మమే వర్తించుచున్నది. నా సాన్నిధ్యము అనుభవింపవలెనన్నచో శారీరకముగా దగ్గరగా ఉండనక్కరలేదు. నన్ను ధ్యానించుట, నన్ను గురించిన ముచ్చటలు వినుట, కన్నులతో చూచుట, గొంతెత్తి నన్ను గురించి గానము చేయుట మొదలైన ఏ మార్గములోనైనను మనస్సులో నన్ను నిలుపుకున్నచో చాలును. మీరు కృతార్థత చెందగలరు. మీరందరూ అభిమానవతులు. ప్రవర్తన విషయమున ఇంతవరకు ఎవరి చేతను మాట పడినవారు కాదు. వెంటనే మీ ఇండ్లకు మరలిపోండు. కృష్ణుని మాటలు విని గోపికలు తల్లడిల్లిపోయిరి. ప్రేమించి వచ్చిన ప్రియుడు తమతో ప్రేమగా మాట్లాడక తిరిగి పొమ్మనుటచే వారి మనస్సులు కృంగిపోయాను. మరి ఒక ప్రక్క విరహాగ్ని వారిని వేధించుచుండెను. లోపలనున్న విరహపు వేడితో నిట్టూర్పులు వచ్చుచుండగా పెదవులు ఎండిపోయెను. కన్నీటి దారలతో పాటు కన్నుల కాటుక కరిగి వక్షోజములపై అలుముకొనుచుండెను. విరహముతో చెక్కిళ్లకు చేతులు ఆనించుకొనగా ఆ అరచేతుల వేడి వలన ముఖములు కందిపోయెను. మన్మధుడు గుత్తులు గుత్తులుగా ప్రయోగించుచున్న పూల బాణముల ధాటికి వారి గుండెలలో ధైర్యము చెదరిపోయెను. ప్రేమ, కామము కలసి భావములు వారి హృదయములను లోబరుచుకొనగా దుఃఖముతో తలలు వంచుకొని కాలితో నేలపై గీతలు గీయుచు ఆ గోపకాంతలు ఇట్లనెరి. కృష్ణ, నిన్ను నమ్ముకుని వచ్చినాము కదా, మమ్మిట్లు త్రోసిపుచ్చుట న్యాయమా? నీవు క్రూరుడువని మా నోటితో అనలేము, కానీ ఇది క్రూరత్వము కాదా? మా ఇండ్లలో ఉన్న సకల వ్యవహారములను వదిలివేసి నీ పాదపద్మములే దిక్కని నమ్ముకొని వచ్చినాము. ఈశ్వరుడైన శ్రీహరి మోక్షము కోరిన వారిని ఆదరించి రక్షించున్నట్లు నీవు కూడా మమ్ము కాపాడవలెను. నీ కొరకు మతి చెడగొట్టుకొని వచ్చిన కాంతలను ఇట్లు విడిచిపుట్టుట భావ్యమా? ఈ లోకములో జీవించు మానవులకు భర్తలను, బిడ్డలను, బంధువులను సేవించుటయే ధర్మ పద్ధతి అంటివి. ఇంత ధర్మమెరిగిన వాడవు కదా. ఈ భర్త, కొడుకు మొదలైన పేర్లతో, రూపములతో నీవే ప్రవర్తించుచున్నావు కదా. కనుక నీయందే భర్త, కొడుకు, బంధువు మొదలైన భావములు సమర్పించి ఆ భావములతో వారికి బదులు నిన్నే సేవించుకొని వచ్చును కదా. ఇది న్యాయము కాదా? ఇక్కడ మాస్టర్ గారు వివరణిస్తున్నారు. 1. గోపికలు చేయుచున్న ఈ విన్నపములలో 2 విధములైన భావనా స్రవంతులు కనపడును. కృష్ణుని తమ ప్రియునిగా భావించి కామభావనతో అతనిని చేరవలెనని కోరిక 1. ఈ భావనలోని అనౌచిత్యము గోపకాంతలకు తెలియనిది కాదు. ఈ సన్నివేశము జరుగునాటికి కృష్ణుని వయస్సు 8 సంవత్సరములు. ఈ గోపకాంతలలో చాలామందికి పెండ్లి అయినది, కొడుకులు కూడా ఉన్నారు. అనగా కృష్ణుని కన్నా వారికి కనీసము 2 రెట్లు వయస్సున్నది. ఈ వయస్సు గల కుర్రవానితో కామవాంఛలు తీర్చుకున్న కోరిక చాలా మూర్ఖమైన విషయము. కానీ కృష్ణుని సాన్నిధ్య ప్రభావము వారిపై ఎంత గాఢముగా పనిచేసినదో వారి మాటల వలన తెలియచున్నది. ఇక 2వ భావనా స్రవంతి వారి కృష్ణమయమైన లోకములో కనిపించును. కాముకుడైన ప్రియుడిగా కాక భర్తగాను కొడుకుగాను కూడా అతనినే భావించుమని చెప్పుటలో ఇట్టి భావన కనిపించును. కాముకుడైన ప్రియుడిగా కాక భర్తగాను కొడుకుగాను కూడా అతనినే భావింతుమని చెప్పుటలో ఇట్టి భావన కనిపించును. ఈ రెండింటికి ఒక్కటే సమన్వయము. కృష్ణుడు తన సాన్నిధ్యమును, దాని ప్రభావమును క్రమక్రమముగా ఎక్కువ చేయుచున్నాడు. దాని ఫలితముగా బృందావన వాసులకు ఒక మధురానుభూతి ఆవరించి గిలిగింతలు పెట్టి కలవరపెట్టి లోబరుచుకొనుచున్నది. బృందావన వాసులలో ముఖ్యముగా యువతులు, కొద్దిగా వయస్సు మీరిన వారు కూడా ఈ మధురానుభూతికి తేలికగా లొంగిపోయిరి. పురుషులు కృష్ణుని దివ్యత్వమును, మహిమను గమనించినంతగా మధురానుభూతికి లొంగిపోలేదు. దీనికి కారణము స్త్రీలకు పురుషులకు స్వభావములో గల భేదమే. ముందు ముందు రాబోవు ఘట్టములలో గోపాలకులలో పురుషులు కూడా అప్పుడప్పుడు తమకే తెలియని మధురానుభూతికి పొందినట్లు గమనింపగలము. ఆడవారికి తెలిసినంతవరకు మధురమైన అనుభూతి అనగా కామానుభూతియే గనుక వారి భావనలు కానీ మాటలు కానీ ఆ మార్గంలోనే సాగుచున్నవి. ఈ భావనలో మరి ఒక చిత్రం ఉన్నది. కామభావన కానీ ప్రేమభావన కానీ ఒక తీరులో ఉండును. అవతలి వ్యక్తిని తన వాడుగా చేసుకొనవలెనను భావన ఉండును. అది దేవుని ఎడలైనచో భక్తి యగును. మొదటి స్థితిలో భక్తి కూడా తనకు కావలెనను భావనతోనే కూడి ఉండును. దేవునికి సమర్పణ చెందుటలో
పరిణితి చెందిన తరువాత తన అస్తిత్వము దేవునిలోనికి జారిపోవును. తమ భర్త, కుమారుడు, తండ్రి మొదలైన వారిలో కృష్ణుడే ఉన్నాడు గనుక కృష్ణునిలోనే వారిని చూచుకొనుచు అతని వద్దనే ఉండిపోయినచో తప్పేమి అని గోపికల ప్రశ్న. అందరిలోనూ కృష్ణుడే ఉన్నప్పుడు వారిలోనే కృష్ణుని చూచుకొనుచు వారి వద్దనే ఉండవచ్చును కదా. అన్నమైతేనేమి సున్నమైతేనేమి అనుకున్నప్పుడు అన్నమే తినవచ్చును కదా. సున్నము తిని నోరు పుండు చేసుకున్నట్టు ఏమీ వివేకము? ఈ వివేకము వారికి తర్వాత కలిగినదని మనము గమనింపబోవుచున్నాము. ఇక్కడితో ఈ కార్యక్రమాన్ని ముగిద్దాం. స్వస్తి.